అనుకున్నది ఒకటి, అయింది ఇంకొకటి. ఆ వేణుస్వామి ఏదో చెప్పాడు. ఆడు చెప్పింది నేను నమ్మి ఏదేదో చెప్పాను భయ్యా నిన్న. అది ఇంక మా ఎడిటర్ రిలీజ్ చేయలేదు. నా అదృష్టం బావుంది. ఈ రోజు గాని నేను ఇంక ఆఫీస్‌కెళ్ళుండి కొట్టుడు కొట్టుంటారు నన్నయింటే. ఏం చెప్పానసలు నిన్నైతే నార్మలే లేదు భయ్యా. అలాంటిది ఈరోజు చూసుకున్నట్టయితే అటుదిటు, ఇటుదటు అయిపోయిందింక. పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మెజారిటీతో వంగగీత మీద గెలిచారు. మరింక టీడీపీ అయితే ఒక రేంజ్‌లో సాధించింది ఘన విజయం చెప్పుకోవాలంటే. ఇంక వైసీపీ చిత్తయిపోయింది భయ్యా. టీడీపీ దగ్గర చిత్తే. వై నాట్ 175 అన్న వ్యక్తికి 19 సీట్లొచ్చాయి భయ్యా. అలా ఉంది పరిస్థితి వైసీపీ, జగన్ పరిస్థితి. ఇంకా నెత్తి మీద తడిగుడ్డేసుకోవడమే ఇంకా జగన్ పని. అలా ఉంది పరిస్థితి చెప్పుకున్నట్టయితే. పిఠాపురంలో అంబరాలు దాటుకున్నాయి. ఈసారి పవన్ కళ్యాణ్ గారు సత్తా ఏంటో చూపించబోతున్నారు. అసెంబ్లీలో అడుగు పెడితే ఇంకా పూనకాలే ప్రతి ఒక్కడికి. 100% భయ్యా. ఇది రాసి పెట్టుకోండి. ఈ 5 ఏళ్లలో ఎంత డెవలప్‌మెంట్ జరుగుతుందో మీరు చూస్తే మీకు అర్థమవుతది. చూసిన తర్వాత చెప్పండి. ఆ వేణుస్వామిని మాత్రం నమ్మకండి భయ్యో. ఇంకా మామూలుగా ఉండదు. కొట్టుడు కొట్టేస్తారు. వాడిని మాత్రం నమ్మొద్దు. మీకు దండం పెడతానురా బాబు, వదిలేయండి ఇంకా. బాగా వచ్చింది కదా వీడియో. హైలైట్ అయిపోద్ది. రేపు మన ఛానల్ చూడు ఒక రేంజ్. ఇంకా ఇదే ఇంక కరెక్ట్. ఇంకా రేపంతా చూడు మన ఛానల్ ఒక లెవెల్ ఉంటుంది. ఇంకా చూసి ఎడిట్ చేసి కట్ చేసి